ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోజు ఈ టైంకి బయటకు వస్తుంది కదా, ఇంకా రాలేదేంటి? ఏం జరుగుతుంది? భాగి, 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 అక్క ఎలా ఉన్నా అక్క? నిన్న మొన్న ఏమైపోయావు అసలు? నేను బానే ఉన్నా. కాస్త బయటకు వెళ్ళే పని ఉంటే వెళ్ళొచ్చా. అవునా? అవును భాగి, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ ఎందుకక్క? అదే, నువ్వు నా గురించి వినాయకుడికి మొక్కుకున్నావు కదా. నీ గురించి నేను వినాయకుడిని కోరుకున్నానా? ఎప్పుడక్క? అంటే నిన్న వినాయక చవితికి నువ్వు ఆయన కలిసి పూజ చేశారు కదా. ఓ అవునా అక్క? కానీ నేను కోరుకుంది నీ గురించి కాదక్క, మా అరుంధతి అక్క గురించి. అక్క కోసం ఆయన చాలా బాధపడుతున్నారు, అందుకే అక్కకేం కాకూడదని కోరుకున్నానక్క. కల్మషం లేకుండా, నేనెవరో తెలియకుండా నా గురించి నువ్వు కోరుకున్నావు భాగి. ఆ అక్కే ఈ అక్క అని, నీ తోడబుట్టిన అక్క నేనేనని, నీకంటే ముందు ఆయన్ని పెళ్లి చేసుకున్న అరుంధతి నేనే అని నీతో ఈ విషయం చెప్పలేక దాచిపెడుతున్నాను భాగి. ఏంటక్క సైలెంట్ అయిపోయారు? ఏం లేదు భాగి. అక్క, మీకు విషయం తెలుసా? రణ్వీర్ వాళ్ళ వైఫ్ ఎవరో త్వరలో తెలిసిపోతుంది. ఎలా అంటే, ఒక ఫేక్ కూతుర్ని ఇద్దాం అంటున్నాను. తనని రణ్వీర్ కూతురుగా ఎంటర్ చేద్దాం. భాగి ఎవరితో మాట్లాడుతుంది? చిత్ర, ఏమైంది? ఇక్కడ చూడు ఒకసారి. ఆ భాగి ఎవరితో మాట్లాడుతుంది? అది జరిగిందక్క. నేనిచ్చిన ఐడియా ఆయనకు చాలా బాగా నచ్చింది. దెబ్బకి ఫిదా అయిపోయారు తెలుసా. పైగా నన్ను ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు కదా అన్నారు. ఏం మాట్లాడవేంటి మను? నీకు కూడా ఎవరు కనిపించట్లేదా? ఏ మను, మను, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయావేంటి? ఏమైంది మను నీకో? అక్క, రేపటి నుంచి నేను ఇచ్చిన ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. నాకైతే నమ్మకం ఉంది. నిజంగా మంచి హెల్ప్ అవుతుంది. మంచి ఐడియా ఇచ్చావు. కానీ అండక్క, అందులో ఏదైనా సమస్య ఉందంటావా? అంటే ఆ రణ్వీర్ని నమ్మించడం అంత ఈజీ కాదు కదా. అదంతా ఆయన చూసుకుంటారులే అక్క.